మన వీడియోలు పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన ఎక్కువ మందికి నచ్చాయని చెప్తున్నారు. వెరీ గుడ్. ఎందుకంటే ముందు దాంట్లో మనం చెప్పుకున్నాం కదా, ఒక గూటి పక్షులు ఒక గూటికి చేరతాయని. అట్లా నచ్చాయి తప్పితే ఇందులో మన గొప్ప ఏం లేదు. మన అలగా జనం తాలూకు అంటే ఐడియా అనుకోండి, అది ఎవరినో ఉద్దేశించి వెటకారంగా పెట్టుకున్న ఐడియానే. అది నాకు అర్థమైంది. మనోడు అంటాడు, అన్న కలవాలని ఉందన్న అంటాడు. మీరు ఎంకరేజ్ చేయరని తెలుసు, కానీ అంటే ఇందులో ఎంకరేజ్ చేయటం చేయకపోవటం ఏం లేదు. మనం అంత పెద్దవాళ్ళమేం కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్ మన కోసం వచ్చి కలవటం, అది ముందు నేనే డైజెస్ట్ చేసుకోలేను. పైగా ఊహ ఉత్తేజపరుస్తుంది, వాస్తవం నిరుత్సాహపరుస్తుంది అని సి మంగ పేరుతో తాడికొండలో 99లో ఒక పెన్ ఫ్రెండ్ వండర్ వరల్డ్లో కలం స్నేహం అని చెప్పేసి వాళ్ళు నెంబర్లు ఇచ్చేవాళ్ళు, ఫోన్ నెంబర్లతో పాటు అడ్రస్లు కూడా. అప్పుడు రాసినప్పుడు ఆ అమ్మాయి పంపించిందనమాట, ఊహ ఉత్తేజపరుస్తుంది, వాస్తవం నిరుత్సాహపరుస్తుంది అని. సేమ్ అంటే మీరు కలిసిన తర్వాత ఏముంది, మనం ఏదో ఊహించుకున్నాగా అనుకుంటారు. జనరల్గా అందరికీ మన మాటలు నచ్చినంత ఇదిగా మనుషులు ఉండం కదా. ఎందుకు మేమంటే ఇంట్లో వాళ్ళకే నచ్చం, అందరూ అంతే కదా. పొరిగింటి పూల కూర రుచి ఉంటుందిగా. మనకి పక్కింటోడు ఏదైనా కూర బాగుంటుంది అనుకోండి, మనం ఇంట్లో చేసిన కూర మనకు నచ్చదు కదా. అట్లా కలవాలంటే అది పెద్ద విషయమేం కాదు, కానీ అంత ఏముంది ప్రత్యేకత అంతా. ఇప్పుడు మనకి మెగాస్టార్నో సూపర్ స్టార్నో కలవాలని ఉంటుంది, ఆయనకు మనమేమీ తెలియదుగా, మనకు ఆయన తెలుసు. కానీ అట్లానే మనం ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి కలుస్తున్నారంటే ఇది. ఇంకొకటి ఏంటంటే, మన వాళ్ళు చాలామంది కలుస్తాం అంటారు. ఒక టైం ఉంటుంది, ఆ టైము దాటిన తర్వాత లేదంటేనేమో చెప్పిన టైంకి రాకుండా ఉండేసేసి మనకి మన టైం అంతా వేస్ట్ చేస్తారు. మనం యాక్చువల్గా వెయిట్ చేస్తూ ఉంటాము, వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు రాని. సో మనకు ఒళ్ళు మంటుంది. చాలామంది దగ్గర టైంకి వాల్యూ ఇవ్వరు, అవతల టైంకి అసలు వాల్యూ ఇవ్వరు. ముందు మన టైంకి మనం వాల్యూ ఇవ్వకపోతే ఏడ్చేది మనమే. అవతల టైంకి వాల్యూ ఇవ్వరు. పలానా వాడికి నేను చెప్పాను ఇక్కడికి వస్తున్నానంటే పావు గంట పోతే అరగంటకైనా రావాలి, లేదంటే నేను ఇలా కారణం చేత రాలేకపోయినా అని చెప్పాలి. అంతేగాని మనకి 2 టౌన్ రౌడీ సినిమాలో వెంకటేష్ డైలాగ్ ఉంటుంది, మ్యాగీనా ఏదో పేరు ఉంటుంది అందులో. పప్పి, పద్మిని అయితే పప్పి అని పిలుస్తుంటారు. పప్పి వస్తానని చెప్పి ఇలా రాకు, వస్తే వస్తానని చెప్పు, లేకపోతే రానని చెప్పు. అంతేగాని వస్తానని చెప్పు ఇలా వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటాడు వెంకటేష్. అలాగా రండి, ఎవడైనా కలవటానికి రండి, తప్పేం లేదు, కలుద్దాం. కాకపోతే కరెక్ట్గా ఇది ఉండాలి. మళ్ళీ నన్ను వెయిట్ చేయించేసి సారీ భాస్కర్ నాకు వాన పడుతోంది, ఎండమూరి గారి ఒక కొటేషన్ చెప్తాను. కొటేషన్ కాదు, దాంట్లో వెటకారంగా అనమాట. ప్రియా, ఈరోజు భూమి బద్దలైనా సరే నేను నిన్ను కలవాల్సిందే. ఆకాశం మిన్ను విరిగి మీద పడినా సరే మన కలయికను ఎవరు ఆపలేరు. హరిహరాదులు అడ్డు వచ్చినా మన కలయికను ఎవరు ఆపలేరు. మన ప్రేమకు ఎవరు అడ్డు కాదు అంటూ రకరకాల డైలాగ్ చెప్పి చివరిలో ఈరోజు వర్షం పడితే నేను రాలేను అని ముక్తాయింపు ఇస్తాడన్నమాట ప్రియుడు. అలాగా కలవటానికి వస్తున్నాను అని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కలిసేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇది నేను చెప్పగలిగేది. ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. బై.